హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షినల్ లక్కీ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం నేను ఒక 5 కోడిగుడ్లను తీసుకున్నాను. ముందుగా నేను ఒక 5 కోడిగుడ్లను తీసుకున్నాను. వాటిని ఉడకబెడుతున్నాను. అంటే కాస్త ఉప్పు అనేది వేసుకోవడం వల్ల మనకి తొక్క అనేది మనకి గుడ్డు నుంచి బాగా వస్తుంది. దీనికోసం ముందుగా కోడిగుడ్లను నీటిలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్నప్పుడు కాస్త మనం ఉప్పు వేసుకుంటే మనకి తొక్క అనేది బాగా వచ్చేస్తుంది. అంటే గుడ్లు అనేవి మనకి పాడవకుండా బాగుంటాయి వండుకోవడానికి. మనం తొక్క తీసేసుకున్న తర్వాత గుడ్లను వేపుకునే ముందు కాస్త మనం చాక్తో కానీ లేదనుకుంటే ఫోర్క్తో కానీ ఇలాగ చిన్న ఘాట్లు అనేవి మనం ఒక 2 నుంచి 3 పెట్టుకుంటే మనకి గుడ్డు అనేది పేలకుండా, అంటే మనకి ఏగినప్పుడు అనేది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికోసం నేను ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి తీసుకున్నాను. బాగా ముగ్గిన ఒక 3 టమాటీ పళ్ళను నేను తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక 6 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. నూనె కాస్త మరిగాక ఒక చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి. అప్పుడు కోడిగుడ్లను వేసుకోవాలి. అప్పుడు మనకి కోడిగుడ్లు అనేవి మంచి కలర్ వస్తుంది. మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ కలర్ వచ్చినంత వరకు మనం వేపుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకా మనం బాగా వేపేసుకున్నాము అంటే మనకు తొక్క అనేది బాగా దళసరిగా అయిపోతుంది. అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే మనకి ఉల్లిపాయ అనేది బేగా మాడిపోదు. అది మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం వేపుకోవాలి ఉల్లిపాయని. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మనం టమాటీ ముక్కలను వేసుకుంటాం. వేసుకొని మనం కాస్త వేపుకోవాలి. టమాటీ కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు నేను వేసుకుంటున్నాను. మీరు తగినంత వేసుకోండి. వేసుకొని మనం కాస్త కలుపుకొని మూత పెట్టుకొని మనం ఉంచుకోవాలి దీన్ని. అప్పుడు మనకి టమాటీ ముక్క అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా మనం మూత పెట్టుకుంటే టమాటీ అనేది బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా మనం గరిటతో కాస్త అనుకున్నాం అనుకో పూర్తిగా మనకి గ్రేవీ అనేది మనకి చాలా ఎక్కువగా అవుతుంది. ఒక 2 స్పూన్లు కారం అనేది నేను వేసుకుంటున్నాను. మీరు తగినంత వేసుకోండి.
కారం వేసిన తర్వాత మనం కాస్త వేపుకోవాలి, కారం వాసన పోయినంత వరకు. ఒక గ్లాస్ నీళ్ళు అనేది నేను వేసుకుంటున్నాను. అప్పుడు మనం అంటే పక్కకు తీసుకున్న గుడ్డుని వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచితే మనకి ఎగ్ కర్రీ అనేది మనకి అయిపోతుంది. గ్రేవీ అనేది ఇప్పుడు చూడండి మనకి థిక్గా అయిపోయింది. మనకి ఇంకా థిక్గా కావాలనుకుంటే కాస్త ఉండనివ్వండి స్టవ్ మీద, లేదు అనుకుంటే దించేసుకోవచ్చు. ఇంకా ఎంతో టేస్టీ అయిన ఎగ్ టమాటో కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ఈ రెసిపీ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.